అంటే దేవుని సన్నిధిని వెతుకుతారు. ఈ సన్నిధిని వెతుకువారు ఎవరంటే దేవుని వలన రక్షణ పొందిన వారు, దేవుని వలన నీతిమంతులుగా మార్చబడిన వారు. దేవుని సన్నిధిని వెతికే వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఫస్ట్ ఆశీర్వదిస్తాడంట. అరే, దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? అమ్మ చెప్పండి, ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. రెండవది ఏం చేస్తాడు? కాపాడుతాడు. దేవుని సన్నిధి కాంతి నీ కుటుంబం పైన ప్రకాశింప చేస్తాడమ్మా. నువ్వు దేవుడి మందిరానికి రా అని చెప్పాలి. దేవుడు నిన్ను రక్షిస్తాడమ్మా, నువ్వు దేవుడి మందిరానికి రా. దేవుడు నీ జీవితంలో ఆయన ఆశీర్వదిస్తాడమ్మా, నువ్వు దేవుడి మందిరానికి రా. నువ్వు దేవుడిని ఆశ్రయించు, దేవుని సన్నిధిలో ఉండు అని చెప్పి మనం దేవుని సన్నిధిని ఎగ్గొట్టే వారికి కొంచెం తక్కువగా చూసి, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండి, దేవుడిని కొంచెం దూరంగా పెట్టి, దేవుని సన్నిధిలో కుడుకులు ఎలకలాగా కొట్టుకునే వాళ్ళని నేను చూశాను. వాళ్ళల్లో ఏమాత్రము కూడా బుద్ధి నేను చూడలేదు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారిని నేను చూశాను. వారు అభివృద్ధి చెందటము, వారు ఆశీర్వదించబడ్డము, వారు రక్షణ పొందడము, వారు నీతిమంతులుగా ఉండడము నేను చూశాను. కాబట్టి ప్రభు సన్నిధిలో వాక్యం ద్వారాగా నేను